నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనము పరాభవన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. గత మాసంలో వైశాఖ మాసంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వైశాఖ మాసంలో వీరు చేసిన కృషి సఫలమవుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది వీరికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే కొంత మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మనకి మంచి జరిగే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే కొంత ఉమ్మడి కార్యక్రమాలు కొందరితో కలిసి బిజినెస్లు స్టార్ట్ చేయటం, ఏదైనా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే అవకాశం కనబడుతున్నది. అలాగే కొంత ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కూడా తలెత్తాయి. అంటే మీరు చేయకపోయినా సరే మీ మీద వచ్చే అవకాశం కనబడుతున్నది. కాబట్టి ప్రమోషన్లు అవి రాకపోవటము, అలాగే సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త. జూన్ వచ్చే నెల నుంచి గురుబలం అనేది తగ్గుతోంది కాబట్టి కొంత అన్నింటా కూడా జాగ్రత్తగా ఉండవలెను. అలాగే కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యక్తిగత పనుల్లో మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఎంతైనా సరే మంచిది. ఉద్యోగం కానీ బయట కానీ మన పని మనం చేసుకుంటూ మన పనిలో నిపుణత చూపించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఇంట్లో కూడా మంచిగా శుభకార్యాలు చేసుకోవటం, అలాగే దేవీ దేవత ఆరాధన కార్యక్రమాలు కూడా చేసుకోవటం అనేది మంచిది. అలాగే మనతో పాటు పనిచేసే ఉద్యోగులతో కూడా కలిసిమెలిసి ఉండి సత్సంబంధాలు నిలబెట్టుకోవటం అనేది ఎంతైనా మంచిది. వీరికి కూడా కొంత శని అనుకూలంగా ఉంది. గురు బలం అనేది తగ్గుతోంది కాబట్టి నడిచే దశ మహర్దశ అంతర్దశలకు పరిహారం చేసుకోవటం చెప్పదగ్గ సూచన.